ఇదిగో పిల్లల కోసం 500 పదాల తెలుగు కథ. చిన్న దీపం పెద్ద వెలుగు. ఒకప్పుడు పచ్చని చెట్లతో నిండిన చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో 8 ఏళ్ల బుజ్జి బాలుడు రాము తన తల్లిదండ్రులతో కలిసి నివసించేవాడు. రాము చదువులో తెలివైనవాడు కాకపోయినా అతనికి మంచి మనసు, సహాయం చేయాలనే తపన చాలా ఉండేది. పక్షులు గాయపడితే వాటికి నీళ్లు పెట్టేవాడు. వీధిలో చెత్త కనిపిస్తే తీసి పక్కకు పెట్టేవాడు. గ్రామంలోని పెద్దలు రాములో చిన్న దీపంలా మంచి వెలుగు ఉంది అని చెప్పుకుంటూ ఉండేవారు. ఒక వేసవి సాయంత్రం అకస్మాత్తుగా ఆ గ్రామంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. చీకటి కమ్ముకుంది. వీధి దీపాలు ఆరిపోయాయి. చిన్న పిల్లలు భయపడుతూ ఇళ్లలోకి వెళ్లిపోయారు. ఆ రోజు గ్రామంలో ముఖ్యమైన సమావేశం ఉండేది. వర్షాకాలానికి ముందు చెరువు మరమ్మతులు చేయాలా, రహదారి పనులు మొదలెట్టాలా అనే విషయాలు నిర్ణయించాలి. కానీ చీకట్లో సమావేశం జరగడం అసాధ్యం అయింది. అందరూ ఆందోళనలో ఉన్నప్పుడు రాము తన ఇంట్లో ఉన్న చిన్న దీపాన్ని తీసుకొచ్చాడు. తల్లి దగ్గర నుండి ఇంకొక దీపం కూడా తీసుకున్నాడు. ఇవేంటి బాబూ, 1-2 దీపాలతో ఏమి చేస్తాం అని తండ్రి అడిగాడు. రాము నవ్వుతూ, నాన్న, 1 దీపం చీకటిని పూర్తిగా తొలగించకపోయినా మొదలు పెట్టడానికి సరిపోతుంది. మనం ప్రయత్నిద్దాం అన్నాడు. రాము ముందుగా తన ఇంటి ముందే దీపం వెలిగించాడు. ఆ వెలుగు చూసి పక్కింటి అమ్మమ్మ తన దగ్గరున్న దీపాన్ని బయట పెట్టింది. ఆ తర్వాత మరో ఇల్లు, ఇంకో ఇల్లు, ఇలా ఒక్కొక్కరు తమ వద్ద ఉన్న చిన్న దీపాలను వెలిగించసాగారు. క్షణాల్లోనే వీధి మొత్తం మృదువైన వెలుగుతో నిండిపోయింది. అది విద్యుత్లా ప్రకాశించకపోయినా అందరి ముఖాల్లో ఆశ కనిపించింది. గ్రామ పెద్దలు చెరువు దగ్గర సమావేశం ఏర్పాటు చేశారు. పిల్లలు, పెద్దలు అందరూ తమ తమ దీపాలను తీసుకుని అక్కడికి చేరుకున్నారు. దీపాల వెలుగులో చర్చలు మొదలయ్యాయి. చెరువు గట్టులు బలహీనంగా ఉన్నాయని, వర్షాలు పడేలోపు మట్టితో మరమ్మతులు చేయాలని నిర్ణయించారు. రహదారి పనులు కూడా 2 వారాల్లో మొదలెట్టాలని తేల్చారు. సమావేశం ముగిసిన తర్వాత అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ రాత్రి విద్యుత్ తిరిగి వచ్చినా రాము చేసిన పని గురించి గ్రామమంతా మాట్లాడుకుంది. పక్కరోజు పాఠశాలలో గురువుగారు రామును పిలిచి, నిన్న నువ్వు చేసిన పని చాలా గొప్పది. పెద్ద సమస్య ఎదురైనప్పుడు చిన్న ప్రయత్నం కూడా పెద్ద మార్పుకు దారితీస్తుంది అని అన్నారు. రాము మౌనంగా నవ్వాడు. అప్పటి నుంచి గ్రామంలో ఏ పని ఆగిపోయినా ఎవరో ఒకరు రామును గుర్తు చేసుకుని, ముందుగా మన చిన్న దీపాన్ని వెలిగిద్దాం అనేవారు. రాము మాత్రం ఎప్పటిలాగే చిన్న పనులే చేస్తూ తనలోని మంచి మనసును వెలిగించుకుంటూ ఎదుగుతున్నాడు. నీతి: చిన్న ప్రయత్నాలు కూడా కలిసి పెద్ద మార్పును తీసుకొస్తాయి. మంచి మనసు ఉంటే చీకటిలో కూడా వెలుగు పుడుతుంది.